మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రులు ఈ దేశాన్ని పాలించారని మీకు తెలుసా? ఈ వీడియోలో మన దేశాన్ని నడిపించిన నాయకులు మరియు వారి చివరి క్షణాలు ఎలా ముగిశాయో చూద్దాం. జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈయన పదవీ కాలం 1947 నుండి 1964. డెహ్రాడూన్ పర్యటన తర్వాత ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అంతేగాక 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధంలో ఓటమి నెహ్రూను తీవ్రంగా కలిచివేసింది. ఇది ఆయన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని చెబుతారు. ఇక నెహ్రూ మరణించే సమయానికి ఆయనకు 74 ఏళ్లు. 1964వ సంవత్సరం మే 27వ తేదీన మధ్యాహ్నం ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన పదవీ కాలం 1964 నుండి 1966. లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11వ తేదీన తాష్కెంట్ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే రష్యాలోని తాష్కెంట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అధికారికంగా గుండెపోటుతో మరణించారని ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహంపై నీలిరంగు మరకలు, పోస్ట్ మార్టం నిర్వహించకపోవటం వంటి అంశాలు ఆయన మరణంపై ఇప్పటికీ అనేక మిస్టరీలను, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మూడో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని కూడా. ఈమె పదవీ కాలం 1966 నుండి 1977, తిరిగి 1980 నుండి 1984 వరకు. 1984వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన న్యూఢిల్లీలోని తన నివాసంలో తన సొంత బాడీ గార్డ్ చేతి కాల్పులకు గురై హత్యకు గురయ్యారు. ఎందుకంటే ఈమె చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రతీకారంగా ఈ హత్యకు గురైంది. మొరార్జీ దేశాయ్. ఈయన పదవీ కాలం 1977 నుండి 1979. మొరార్జీ దేశాయ్ ఏప్రిల్ 10వ తేదీన 1995న 99 ఏళ్ల వయసులో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో సహజ రీత్యా వృద్ధాప్య కారణాలతో మరణించారు. చరణ్ సింగ్. ఈయన పదవీ కాలం 1979 నుండి 1980. చౌదరి చరణ్ సింగ్ 1987వ సంవత్సరం మే 29న 84 ఏళ్ల వయసులో మరణించారు. 1985లో వచ్చిన స్ట్రోక్ తో బాధపడిన ఆయన న్యూఢిల్లీలో తుది శ్వాస విడిచారు. రాజీవ్ గాంధీ. ఈయన పదవీ కాలం 1984 నుంచి 1989. రాజీవ్ గాంధీ 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని ఒక ఎన్నికల ప్రచార సభలో LTTE ఆత్మాహుతి బాంబు దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. పాదాలు తాకేందుకు అక్కడికి వచ్చిన ధను అనే మహిళ తన శరీరానికి కట్టుకున్న పేలుడు పదార్థాలను పేల్చివేయడంతో రాజీవ్ గాంధీతో సహా మరో 14 మంది అక్కడికక్కడే మరణించారు. VP సింగ్. ఈయన పదవీ కాలం 1989 నుంచి 1990. మాజీ ప్రధాని అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నవంబర్ 27వ తేదీన 2008వ సంవత్సరంలో 77 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. సుదీర్ఘ కాలంగా బ్లడ్ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్ చికిత్స జరుగుతుండగా కన్నుమూశారు. చంద్రశేఖర్. ఈయన పదవీ కాలం 1990 నుండి 1991. చంద్రశేఖర్ జూలై 8వ తేదీన 2007వ సంవత్సరంలో 80 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో మరణించారు. బహుళ అవయవ వైఫల్యంతో బాధపడుతూ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పివి నరసింహారావు 23వ తేదీ డిసెంబర్ 2004వ సంవత్సరంలో న్యూఢిల్లీలో 83 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు. అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన పదవీ కాలం 1996, 1998 నుంచి 2004 వరకు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతి వాజ్పేయి నివాసానికి తరలి వెళ్లారు. 16వ తేదీ ఆగస్టు 2018వ సంవత్సరంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మృతి చెందారు. హెచ్డి దేవేగౌడ. ఈయన పదవీ కాలం 1996 నుంచి 1997 వరకు. ప్రస్తుతం ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఇంద్రకుమార్ గుజ్రాల్. ఈయన పదవీ కాలం 1997 నుంచి 1998 వరకు. ఇంద్రకుమార్ గుజ్రాల్ నవంబర్ 30వ తేదీన 2012వ సంవత్సరంలో న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్. ఈయన పదవీ కాలం 2004 నుంచి 2014 వరకు. మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీన 2024వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈయన పదవీ కాలం 2014 నుండి ప్రస్తుతం బాధ్యతల్లో కొనసాగిస్తూ దేశాన్ని పాలిస్తున్నారు. వీరంతా దేశాన్ని నడిపించిన నాయకులు. కొందరు సహజంగా, కొందరు విషాదంగా ఈ లోకాన్ని విడిచారు. కానీ వారి సేవలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రులు ఈ దేశాన్ని పాలించారని మీకు తెలుసా? ఈ వీడియోలో మన దేశాన్ని నడిపించిన నాయకులు మరియు వారి చివరి క్షణాలు ఎలా ముగిశాయో చూద్దాం.
జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈయన పదవీ కాలం 1947 నుండి 1964. డెహ్రాడూన్ పర్యటన తర్వాత ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అంతేగాక 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధంలో ఓటమి నెహ్రూను తీవ్రంగా కలిచివేసింది. ఇది ఆయన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని చెబుతారు. ఇక నెహ్రూ మరణించే సమయానికి ఆయనకు 74 ఏళ్లు. 1964 సంవత్సరం మే 27వ తేదీన మధ్యాహ్నం ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన పదవీ కాలం 1964 నుండి 1966. లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11వ తేదీన తాష్కెంట్ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే రష్యాలోని తాష్కెంట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అధికారికంగా గుండెపోటుతో మరణించారని ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహంపై నీలిరంగు మరకలు, పోస్ట్ మార్టం నిర్వహించకపోవటం వంటి అంశాలు ఆయన మరణంపై ఇప్పటికీ అనేక మిస్టరీలను, అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మూడో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని కూడా. ఈమె పదవీ కాలం 1966 నుండి 1977, తిరిగి 1980 నుండి 1984 వరకు. 1984వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన న్యూఢిల్లీలోని తన నివాసంలో తన సొంత బాడీ గార్డ్ చేతి కాల్పులకు గురై హత్యకు గురయ్యారు. ఎందుకంటే ఈమె చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రతీకారంగా ఈ హత్యకు గురైంది. మొరార్జీ దేశాయ్. ఈయన పదవీ కాలం 1977 నుండి 1979. మొరార్జీ దేశాయ్ ఏప్రిల్ 10వ తేదీన 1995న 99 ఏళ్ల వయసులో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో సహజ రీత్యా వృద్ధాప్య కారణాలతో మరణించారు. చరణ్ సింగ్. ఈయన పదవీ కాలం 1979 నుండి 1980. చౌదరి చరణ్ సింగ్ 1987వ సంవత్సరం మే 29న 84 ఏళ్ల వయసులో మరణించారు. 1985లో వచ్చిన స్ట్రోక్ తో బాధపడిన ఆయన న్యూఢిల్లీలో తుది శ్వాస విడిచారు. రాజీవ్ గాంధీ. ఈయన పదవీ కాలం 1984 నుంచి 1989. రాజీవ్ గాంధీ 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని ఒక ఎన్నికల ప్రచార సభలో LTTE ఆత్మాహుతి బాంబు దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. పాదాలు తాకేందుకు అక్కడికి వచ్చిన ధను అనే మహిళ తన శరీరానికి కట్టుకున్న పేలుడు పదార్థాలను పేల్చివేయడంతో రాజీవ్ గాంధీతో సహా మరో 14 మంది అక్కడికక్కడే మరణించారు. VP సింగ్. ఈయన పదవీ కాలం 1989 నుంచి 1990. మాజీ ప్రధాని అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నవంబర్ 27వ తేదీన 2008వ సంవత్సరంలో 77 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. సుదీర్ఘ కాలంగా బ్లడ్ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్ చికిత్స జరుగుతుండగా కన్నుమూశారు. చంద్రశేఖర్. ఈయన పదవీ కాలం 1990 నుండి 1991. చంద్రశేఖర్ జూలై 8వ తేదీన 2007వ సంవత్సరంలో 80 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో మరణించారు. బహుళ అవయవ వైఫల్యంతో బాధపడుతూ సుదీర్ఘకాలం అనారోగ్యంతో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పివి నరసింహారావు 23వ తేదీ డిసెంబర్ 2004వ సంవత్సరంలో న్యూఢిల్లీలో 83 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు. అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన పదవీ కాలం 1996, 1998 నుంచి 2004 వరకు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతి వాజ్పేయి నివాసానికి తరలి వెళ్లారు. 16వ తేదీ ఆగస్టు 2018వ సంవత్సరంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మృతి చెందారు. హెచ్డి దేవేగౌడ. ఈయన పదవీ కాలం 1996 నుంచి 1997 వరకు. ప్రస్తుతం ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఇంద్రకుమార్ గుజ్రాల్. ఈయన పదవీ కాలం 1997 నుంచి 1998 వరకు. ఇంద్రకుమార్ గుజ్రాల్ నవంబర్ 30వ తేదీన 2012వ సంవత్సరంలో న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్. ఈయన పదవీ కాలం 2004 నుంచి 2014 వరకు. మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీన 2024వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ. ఈయన పదవీ కాలం 2014 నుండి ప్రస్తుతం బాధ్యతల్లో కొనసాగిస్తూ దేశాన్ని పాలిస్తున్నారు. వీరంతా దేశాన్ని నడిపించిన నాయకులు. కొందరు సహజంగా, కొందరు విషాదంగా ఈ లోకాన్ని విడిచారు. కానీ వారి సేవలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.